వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త చీలి సింగయ్య కారు కింద పడి చనిపోయిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు అనగా 27 జూన్న జరిగిన వాదనల్లో జడ్జి వై లక్ష్మణరావు గారు కారులో ఉన్న వారిపై కేసు ఎలా కడతారు అని చెప్పి ప్రశ్నించారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ గారు కూడా బాగా వాడివేడిగా వాదనలు వినిపించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లు కూడా ఈ కేసు కక్షపూరితంగా రాజకీయంగా జగన్ గారిని టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ కేసును కొట్టివేయాలని జగన్ గారు క్వాష్ పిటిషన్ వేసిన విషయం మనందరికీ తెలిసిందే. క్వాష్ పిటిషన్ వాదనలను మరలా జూలై 1, 2025కి వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇందులో అడ్వకేట్ జనరల్ కూడా ప్రభుత్వం తరఫు నుంచి వాదిస్తూ వారు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోరని, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా చూడండి అని చెప్పిన అంశంలో ఇది ఈ క్వాష్ పిటిషన్ లో రాదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వారు చూపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయనపై A2గా కేసు నమోదవడం జరిగిందో యాక్సిడెంట్ కేసులో, దానిపై వారు హైకోర్టుకి క్వాష్ పిటిషన్ కి వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.